దోస్తులు దోస్తులే మచ్చలేని దోస్తులే, స్నేహం అంటే పానం ఇచ్చే సాటి లేని దోస్తులే, సోపతి బయట పడని సీక్రెట్ దోస్తులే, లోపటి రాజకీయం చేసేటి దోస్తులే. ఏంది ఆ దోస్తులు ఎవరా అని ఆలోచన చేస్తున్నారా? ఇగో మీరే చూడుర్రి. అందరి ముంగట అమ్ముకోవాలి, సాటికి పోయి తన్నుకోవాలని సామెతుంటది. కానీ షేపాటి పూపాటోళ్ళ కదా ఈ శాస్త్రం కంటే గమ్మతున్నది. ఢిల్లీలో తన్నుకోవాలి, తెలంగాణలో అమ్ముకోవాలన్నట్టే నడుస్తున్నది. పోర్రి, మీకు నమ్మబుద్ధి కాకపోతే ఈ మాటలేనుండ్రి ఓసారి. ఒక హాస్పిటల్లో పొరపాటునో ఎక్కడైనా జరిగితే జరిగి ఉంటుంది, ఇన్సిడెంట్ జరగలేదని నేను అంటలేను. మొత్తం 5 నెలల్లోనే ఏదో మార్పు జరగాలి. 10 ఏళ్లలో మీరు ఏం చేయలేని అసమర్థులు. మీరు కొత్తగా వచ్చిన వాళ్ళని 5 నెలల్లో ఏదో జరగాలి అని చెప్పి ఏదో ఊహించుకుంటే ఎట్లయితుంది? మరి 10 ఏళ్లలో మీరు కట్టిన దవాఖానలు ఏమైనా డాక్టర్లు ఎట్టిపోయినరు? ఎందుకు జరుగుతూ ఉన్నాయి మరణాలు? దీని మీద మాట్లాడకుండా రోజు ఏదో ఒకటి విమర్శించాలి కాబట్టి విమర్శించాలనుకోవడం అనేది మంచి పద్ధతి కాదు రాజకీయాల లోపల. ఒకటి. 2, ఇఫ్ దెర్ ఇస్ ఎనీ స్పెసిఫిక్ కేస్ గురించి మాట్లాడుకుందాం. ఆ ఊరికి పోవాలి, మాట్లాడుకోవాలి. కేటీఆర్ అయినా హరీష్ అయినా ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ లోపల ఏదో చేయాలనేటువంటి తపన లోపల చేస్తున్న పంచాయతీ తప్ప గ్రౌండ్ రియాలిటీలో లేరు వాళ్ళు అనేది నా ఆలోచన. చూసిరు కదా, ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. గాంధీ దవాఖాన్ల చిన్నపిల్లలు బాలింతలు చచ్చిపోతున్నారు. సర్కారు దవాఖాన్లను పట్టించుకోరా? పేదల పాడాలంటే లెక్కలకు రావా అని కారు పార్టీలు పబ్లిక్ గట్టిగానే అడుగుతున్నారు. కానీ పూపాటి ఎంపీ రఘునందన్ సార్ మాత్రం పుల్లతోని కొట్టినట్టు కూడా చేస్తలేడు. సస్తదన్నట్టే మాట్లాడుతున్నాడు. పాపం వాళ్ళు మొన్ననే సర్కారులో కూర్చున్నారు. అన్ని చేయమంటే వాళ్ళతో ఎట్లయితది? కుదురుకోవద్దా అని కాంగ్రెస్ వాళ్ళకంటే ఎక్కువ సార్కే బాధ అవుతున్నది. పోండ్రి, పాపం టీవీల ముంగట అంత బాధపడ్డాడంటే అందరూ కాంగ్రెస్ ను తిడుతున్న దానికి సాటుకు పోయి ఏడ్చిండు కావచ్చు సారు. ప్రతిపక్షంలో ఉన్నందుకు నిజంగా ప్రజల కోసం పనిచేసేటోళ్ళైతే బీజేపీ వాళ్ళు సుతం గాంధీ దవాఖాన్ల పిల్లల సావుల మీద కాంగ్రెస్ సర్కార్ను నిలదీయాలి. కానీ బీజేపీ వాళ్ళ కథ ఎట్లున్నది? ఢిల్లీలోనేమో రాహుల్ సారు మోడీ సార్ తోని కత్తులు కటారాలు పట్టుకొని యుద్ధం చేస్తాడు. ఇక్కడనేమో 2 పార్టీలోళ్ళు దోస్త్ మేరా దోస్త్ అని పాటలు పాడుకుంటున్నట్టే కొడుతున్నది. మొన్న రాజాసింగ్ సారు రేవంత్ రెడ్డి సార్ని నెత్తిలకు ఎత్తుకుండు. అంతకు మొదలు బండి సారు కూడా అదే పని చేసిండు. ఇవన్నీ చూస్తాంటే 2 పార్టీలకు లోపల దోస్తానం మంచిగానే ఉన్నట్టున్నదని పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు. కానీ కమలంతోని దోస్తానేందో సమజ్ గాక పాత కాంగ్రెస్ వాళ్ళు పరేషాన్ అవుతున్నారట. పాపం.